మంత్రివర్గంలో మాదిగల కోటా లేకుండా చేశారని మండిపడ్డారు మందకృష్ణ మాదిగ. మంత్రివర్గంలో 2 మాదిగలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. శాసన మండలిలో బుడగ జంగాలకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. 1,00,000 డప్పుల సభకు అనుమతి రాకుండా కుట్ర చేశారని ఆరోపించారు. 1,00,000 డప్పుల సభ రద్దు కాలేదని, వాయిదా పడిందన్నారు. 1,00,000 డప్పుల సభ నిర్వహించి తీరుతామని తెలిపారు మందకృష్ణ. మాదిగలకు నిజమైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేకుండా చేస్తాం. ఇప్పుడు కేవలం దామోదర నరసింహ చేస్తున్నది ఏంటంటే, మాదిగ గాని దామోదర నరసింహ మాదిగ కోటలోనే మళ్ళా మంత్రివర్గ విస్తరణలో తన పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే కొంతమందిని తాను ఎంబడి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మేము సూటిగా చెప్తున్నాం, మాదిగ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలో మా వాళ్ళకి ఏ ఇద్దరికి వచ్చినా మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. ఇప్పుడు మాదిగ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో ఏ ఇద్దరికి వచ్చినా మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. మా మాదిగ కోటలోనే వాళ్ళు వచ్చిండని చెప్పి గర్వంగా ప్రకటన చేస్తాం. మా మాదిగ కోటలోనే ఆ ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కిందని చెప్పి మేము గర్వంగా స్వాగతిస్తాం, అభినందిస్తాం. మంత్రివర్గంలో మాదిగలకి ఇద్దరికి చోటు కల్పిస్తే రేవంత్ రెడ్డి గారిని కూడా గౌరవిస్తాం. కానీ దామోదర నరసింహే మాదిగ అని చెప్పి ఆయననే మంత్రివర్గంలో కొనసాగిస్తూ ఇక మాదిగలకు చోటే లేకుండా చేస్తే మీరు ఎన్ని తపస్సులు చేసినా, తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టి 100 తపస్సులు చేసినా మాదిగల అభిమానాన్ని మాత్రం, మాదిగల ఆదరణను మాత్రం రేవంత్ రెడ్డి గారు సర్కారు చూరగొనడానికి అవకాశం తక్కువ ఉంటాయి. ఇవాళ మాదిగలకు